సౌత్ కొరియాలో ఒక రోబో ఆత్మహత్య చేసుకుందట. రోబో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో సూసైడ్ కేసు నమోదైంది అని ఒక వార్త. నిజంగా అలా జరుగుతుందా? తెలుసుకోవాలంటే ముందు సౌత్ కొరియా గురించి తెలుసుకోవాలి. సౌత్ కొరియా జనాభా 5 కోట్ల వరకు ఉంటుంది. అక్కడ ఎలాగైనా జనాభా పెంచాలని ప్రభుత్వమే స్వయంగా తమ దేశ ప్రజలకి $271 బిలియన్ ఇన్సెంటివ్స్ ఇచ్చిందట. అయినా కూడా అక్కడ జనాభా వృద్ధి చెందడం లేదు. ఫర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉంది, 0.7% ఉంది. ఇక రోజు రోజుకి యువత తగ్గిపోవడం వల్ల పని భారం విపరీతంగా పెరిగిపోతుంది. బయట దేశాల నుంచి వీరు ఎక్కువగా వాళ్ళ దేశంలోకి ఎవరిని అనుమతించరు. వాళ్ళకి రేసిజం ఎక్కువ. తద్వారా అక్కడ ఉన్న లోకల్ యువతకే పని భారం పెరగడం, రోజు రోజుకి వృద్ధుల శాతం పెరగడం, యువత శాతం తగ్గడం. కంపెనీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి చోట వీళ్ళు అన్ని పనులకి ఇక రోబోల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాఫీ డేల్లో రోబోలు, హోటల్స్లో రోబోలు. చివరికి వృద్ధుల శాతం పెరిగి ఈ యువత తగ్గిపోవడం, తద్వారా చిన్నపిల్లలు కూడా లేకపోవడంతో వృద్ధులు ఆడుకోవడానికి కూడా రోబో పిల్లలని అందిస్తున్నారు. అంటే వాళ్ళలోనే వాళ్ళు మనవరాళ్ళని చూసుకోమని. హోటల్స్లో రోబోలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా రోబోలు కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోబో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఫైల్స్ అందించడానికి ఈ రోబో పనిచేస్తుంది. దీనికి ఉన్న కమాండ్స్ ఎలివేటర్ని యూజ్ చేయడానికి కూడా ఇవ్వబడ్డాయి. అయితే ఇది పని భారం పెరిగి తట్టుకోలేక ఇక నా వల్ల కాదు అని చెప్పి తనకి లేని కమాండ్ని కూడా ఫాలో అయ్యి మెట్ల దగ్గరికి వెళ్ళి పడిపోయింది. అసలు మెట్ల దగ్గరికి వెళ్ళే కమాండ్ అసలు దానికి లేదు. ఓన్లీ ఎలివేటర్ని యూజ్ చేయడానికి మాత్రమే అది తయారు చేయబడింది. కానీ మెట్ల దగ్గరికి వెళ్ళి మెట్ల మీద నుంచి తనకు తానే పడిపోయింది. దాంతో డిస్మాంటిల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే సాధ్యం కాని పని. ఇంచుమించు అది డెత్తో సమానం. అందువల్లే దీన్ని సూసైడ్ అని అభివర్ణిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే యువత అక్కడ వాళ్ళ మీద ఎంత పని భారం ఉంది, వాళ్ళు ఎంతగా ఈ ఒత్తిడికి లోనై డిప్రెషన్కి గురవుతున్నారు, ఎన్ని పని గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పడానికి దీన్ని ఒక ఉదాహరణగా వాళ్ళు ఈ వార్తని సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పినట్టు మన దేశం డెవలప్ అవ్వాలంటే కనీసం 70 గంటలు యువత పనిచేయాలని ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు. కానీ సౌత్ కొరియా యువత అంతకన్నా ముందే దాదాపు 60 గంటల వరకు పనిచేస్తుందట వారానికి. అంటే వాళ్ళకి పడుకోవడానికి, తినడానికి, అసలు జీవితం గడపడానికి కూడా సమయం లేదు, కేవలం పనిచేయడానికి తప్ప. దాన్ని వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ శాతం డిప్రెషన్కి లోనవుతున్న వాళ్ళు సౌత్ కొరియాలోనే ఉన్నారు. ఎక్కువ శాతం సూసైడ్లు సౌత్ కొరియాలో నమోదవుతున్నాయి. అంటే అక్కడ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంది. యువత మీద పని భారం పెరిగిపోతుంది, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోబోస్ని వాడుతూ ఉంటే అన్ని కార్యాలయాల్లో అన్ని చోట్ల రోబోస్ వాడుతుంటే అవి కూడా ఒత్తిడికి లోనవుతున్నాయట. అంత పని భారం వాటి మీద పెరుగుతుందట. కాబట్టి ఇది ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ లాగా సౌత్ కొరియా యువత చెప్పాలనుకుంటున్నారు. కేవలం పని చేయడం, సంపాదించడం కోసమే కాదు, మన జీవితాలు జీవించడం కోసం కూడా ఇన్ని పని గంటలు పనిచేస్తే జీవించేది ఎక్కడా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.